హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బింగో టెక్. మనకి తెలుసు థామ్సన్ బ్రాండ్ అనేది చాలా పాతదని. మీకు తెలిసే ఉంటుంది, పాతకాలంలో మనకి టీవీస్ కానీ హోమ్ థియేటర్ కానీ ఈ బ్రాండ్ అనేది అప్పట్లో చాలా ఫేమస్. సో ఇప్పటికీ కూడా హోమ్ థియేటర్ అనేది రిపేర్ లేకుండా బాగా నడుస్తూనే ఉన్నాయి చాలా ఇంట్లో. ఇంకా చూసుకుంటే ఈ బ్రాండ్ మనకి 2024 దాకా సింగిల్గానే మనకి స్మార్ట్ టీవీస్ అయితే ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తూనే ఉంది. సో 2025కి వచ్చేసరికి థామ్సన్ అనేది జియోతో టైఅప్ అయ్యి ఒక కొత్త అవతారం అయితే దాల్చింది. ఇంకా చూసుకుంటే టీవీ విషయానికి వస్తే ఇది థామ్సన్ జియో టీవీ అండి, 43 ఇంచ్ టీవీ. మీరైతే ఫ్లిప్కార్ట్లో చూసి వచ్చి ఉంటారు. సో నాకైతే తెలుసు. ఫస్ట్ అయితే మీరు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నాకు ఇలాగే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్దాం. చూసుకుంటే మనకి టీవీలో చూసుకుంటే 43 ఇంచ్ QLED టీవీతో అయితే వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే స్మార్ట్ జియో టెలి ఓఎస్తో అయితే నడుస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి ARM Cortex A53 అనేది వాడారు. ఇంకా కంప్లీట్గా మనకి యాప్స్ కానీ మిగతా ఏమైనా ఉంటే మనకి జియో స్టోర్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ కాదండి, అది అలాగే మనకి గూగుల్ కూడా కాదు. దీని డిజైన్ విషయానికి వస్తే మనకి కంప్లీట్గా బెజల్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ర్యామ్ విషయానికి వస్తే 2GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టోరేజ్ పరంగా చూసుకుంటే 8GB అయితే ఉంది. సో మనకి హై జీబీ డీసెంట్గా అయితే అనుకోవచ్చు. అలాగే మనకి ఇన్బిల్డ్గా యాప్స్ ఉండడం ద్వారా కొంచెం స్పేస్ అయితే కవర్ అవుతుంది. స్క్రీన్ విషయానికి వస్తే 4K HDR10తో సపోర్ట్తో వస్తుంది. ఇంకా రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకి 60 Hz అయితే ప్రొవైడ్ చేశారు. వ్యూయింగ్ యాంగిల్ వస్తే మనకి 178 degrees అయితే వస్తుంది. సో దీని వచ్చే మనకి ఆడియో చూసుకుంటే మనకి 40 watts అయితే ఇచ్చారు. ఇంకా మనకి 400+ లైవ్ ఛానల్స్ అయితే మనం దీంట్లో చూడొచ్చు. సో ఎలాంటి సెటప్ బాక్స్ లేకుండా మనకి 400 ఛానల్స్ అయితే మనకి దీంట్లో చూసుకోవచ్చు. డిస్ప్లే చూసుకుంటే మనకి వివిడ్ కలర్స్తో అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా బ్రైట్నెస్ విషయానికి వస్తే 450 nitsతో అయితే వస్తుంది. సో అంత బ్రైట్ అని మనం చెప్పుకోలేము, ఎందుకంటే 450 nits అనేది కొంచెం తక్కువే. అలాగే మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే ప్రొవైడ్ చేశారు. అంటే 2.5 to 5G దాకా మీకైతే సపోర్ట్ అయితే ఉంటుంది. రిమోట్లో చూసుకుంటే మీకు వాయిస్ ఎనేబుల్, ఇంకా డెడికేటెడ్గా మనకి యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్, జియో హాట్స్టార్ అయితే ఉంది. అలాగే మనకి మన రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదండి, తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు ఇలాంటి లాంగ్వేజెస్లో మీరు దీంట్లో అయితే కమాండ్ ఇస్తే ఆటోమేటిక్గా మీకు డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆడియో చూసుకుంటే మనకి డాల్బీ డిజిటల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. అలాగే పోర్ట్స్ విషయానికి వస్తే 2 USB పోర్ట్, ఇంకా యాంటీనా పోర్ట్, 3 HDMI పోర్ట్, అందులో ఒకటి ARC పోర్ట్ అయితే సపోర్ట్గా ఉంది. ఇంకా ఇంటర్నెట్ పోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఆప్టికల్ పోర్ట్ అయితే దీంట్లో మనకి మిస్ అయింది. సో అదొక్కటి ఉంటే మనకి బెటర్గా ఉండేది. ఓవరాల్గా చూసుకుంటే టీవీ చాలా అయితే బాగుందండి. సో నాకైతే ఒక డౌట్ ఉంది, ఈ ప్రైస్లో మనకి QLED ప్రొవైడ్ చేస్తున్నారో లేదా అనే ఒక డౌట్ ఉంది. ఎందుకంటే మనకి ఈ టీవీ స్పెసిఫికేషన్ చూసుకుంటే 450 nitsలో మనకి డిస్ప్లే బ్రైట్నెస్ ఉన్న డిస్ప్లేకి QLED సపోర్ట్ ఉంటుందా లేదా అని కొంచెం డౌట్గా ఉంది. సో కొంచెం చెక్ చేసుకొని వెళ్ళండి. అలాగే మీకు పక్కాగా QLED కావాలి అనుకుంటే ఒకసారి మీరు హయ్యర్ ప్రైస్లో ఉన్న చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి మనకి, TCL కానీ, MIలో కానీ, శాంసంగ్లో కానీ. సో అది చెక్ చేసుకొని వెళ్ళండి. ఫైనల్గా చూసుకుంటే టీవీ అయితే బడ్జెట్లో మంచి టీవీ అండి. ఒకవేళ మీరు 15 to 16K ప్రైస్ ఉంటే ఖచ్చితంగా ఈ టీవీ అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతం మనకి 19Kతో నడుస్తుంది. సో కొంచెం ఆలోచించండి. ఇంకో విషయం చూసుకుంటే మనకి సర్వీస్ సెంటర్ అయితే థామ్సన్ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి జియోలో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఒకసారి మీ ఏరియాలో సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు అంటే మీరు ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, మీకు ఏమైనా ఉంటే రిప్లై అయితే ఇస్తాను. సో ముందు మీకు ఏమైనా వీడియోస్ కనుక కావాలి అంటే నేనైతే రీసెర్చ్ చేసి మీకైతే వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.